ఇలా మీ నెంబర్ కూడా రీవెరిఫికేషన్ చేసుకోమని మెసేజ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్కి, మన వాట్సాప్ నెంబర్కి రెండింటికి అనేది మెసేజ్ వస్తుంది. ఇలా మెసేజ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఆ సిమ్ అనేది ఎవరి పేరు మీద ఉన్నది తెలుసుకోవాలి. దానికోసం మీరు మీ మొబైల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళి నా ఫోన్లో ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తోనే లాగిన్ అవ్వాలి. మీ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి లాగిన్ అని నొక్కేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం చాలాసార్లు మన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ పేరు మీద సిమ్ తీసుకుని ఉంటాం, మనం మర్చిపోయి ఉంటాం. సో ఒకసారిగా క్లారిటీగా సిమ్ ఎవరి పేరు మీద ఉందో తెలుసుకోవడానికి ఇలా లాగిన్ అయ్యి చెక్ చేసుకోవాలి. ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అనేది ఓనర్ పేరు అనేది చూపిస్తుంది. ఇక్కడ మీ పేరు ఉందంటే మీ పేరు మీదనే చేసుకోవాలి. ఇవి మెయిన్గా రీవెరిఫికేషన్ ఎందుకు వస్తాయనే దానికి మెయిన్ రీజన్స్ ఇవి. తర్వాత మీ మొబైల్ నెంబర్కి వచ్చిన వాట్సాప్ లింక్ పైన క్లిక్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇదే ఆటోమేటిక్గా మనకి ఎయిర్టెల్ థ్యాంక్స్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది రీవెరిఫికేషన్ సెక్షన్కి. ఇక్కడ మనకి సిమ్ ఎవరి పేరు మీద తెలిసింది కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ అనేది రెడీగా పెట్టుకుని ఉంటే మనం ఈజీ అవుతుంది ప్రాసెస్. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది, అన్ని పర్మిషన్స్ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఎంటర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అన్న దగ్గర మనకి రీవెరిఫికేషన్ కోసం ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై వయా ఓటీపీ అంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని నొక్కాలి. నెంబర్ అనేది వెరిఫై అయిపోతుంది. దాని తర్వాత సిమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. వెరిఫై వయా ఆధార్ ఓటీపీ అంటే ఆధార్ ఏ నెంబర్కి అయితే లింక్ ఉందో ఆ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది. మన నెంబర్కి లింక్ ఉంటే మన నెంబర్కి వచ్చేస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేయాలి. ఇక్కడ ఒకసారి మళ్ళీ మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ ఉన్న తర్వాత ఓకే నొక్కేసి ఇక్కడ తర్వాత 4th స్టెప్ వచ్చేసి ఫోటో వెరిఫికేషన్. ఇక్కడ మన ఫోటో అనేది క్లిక్ చేసుకోవాలి. బాగా క్లియర్గా ఉన్న దగ్గరికి వెళ్ళండి. వెళ్తున్నవి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దగ్గర వెళ్ళి ఫేస్ సెంటర్లో ఉండే విధంగా చూసుకొని ఇక్కడ కెమెరా పైన క్లిక్ చేస్తే ఫోటో అనేది క్లిక్ అయిపోతుంది మనది. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఫోటో కూడా వెరిఫికేషన్ కోసం పంపించినట్టయితే తర్వాత మనం వీడియో వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇది మెయిన్ అనేది. దీనికోసం ఓపెన్ కెమెరా అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఫేస్ అనేది మన సెంటర్లో ఉన్న తర్వాత ఇక్కడ కింద రీడ్ అని ఉంటుందా, అది అక్కడ ఏమడుగుతున్నారో చూడాలి. అక్కడ మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది వీడియోలో చెప్పాలి. అది చెప్పినది రికార్డ్ అయిన తర్వాత మీకు ఒకసారి రిప్లై వస్తుంది. ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. Born on 2nd July 2003. అన్నీ అయితే మనం రెడీగా పెట్టుకున్నాం. తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫై ఓటీపీ అని సబ్మిట్ అని ఉంటుంది. అక్కడ నొక్కిన తర్వాత మన నెంబర్కి ఇంకోసారి ఇంకో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వెరిఫై అని నొక్కేస్తే సరిపోతుంది. మన నెంబర్ అనేది వెరిఫికేషన్ కోసం అనేది పంపడం జరుగుతుంది. దీని తర్వాత మనం 24 hours వరకు వెయిట్ చేయాలి. మన నెంబర్ అనేది వెరిఫై అయిపోయిందంటే మన నెంబర్కి మెసేజ్ వస్తుంది. మన సబ్మిషన్ కోసం పంపినాం కాబట్టి ఇక్కడ సబ్మిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. 24 hours లోపు మనకు వెరిఫై అయినట్టు వస్తుంది. ఈ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ క్యూఆర్ అనేది స్కాన్ చేస్తే మీకు నా వాట్సాప్ నెంబర్కి ఆటోమేటిక్గా మెసేజ్ పెట్టుకోవడానికి మీకు వస్తుంది. ఇది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కోసం క్యూఆర్ ఇచ్చాను ఇక్కడ.